2 సంవత్సరాల కరోనా దినాల్లో కనీసం మీరు 3 సార్లైనా రోజుకి శానిటైజర్ మీ చేతులకు పూసుకున్నారు. అంటే కనీసం చెప్తున్నా నేను, కనీసం 3 సార్లు. ఉదయం టిఫిన్ తినక మునుపు, మధ్యాహ్నం భోజనం తినక మునుపు, రాత్రి భోజనం తినక, ఇంకెన్నోసార్లు 30 సార్లు కూడా పూసుకునే వాళ్ళు ఉంటారు రోజుకి. రోజు సంగతి చెప్తున్నా. కనీసం 3 సార్లు, ఒక 5 సార్లు వేసుకోండి. 30 రోజులకి ఎన్నిసార్లు పూసింటారు? 150 సార్లు. 5 3 15, 5 సార్లు అనుకోండి రోజుకి. 30 రోజులకి ఎన్ని? 150. సంవత్సరానికి ఎన్నిసార్లు పూసింటారు? 12 × 150 చెప్పండి, ఒక 1500 సార్లు అనుకోండి. 2 ఏళ్ళకి ఎన్నిసార్లు పూసింటారు? 3000 సార్లు. ఇప్పుడు నేను చెప్తా, మీ చేతుల్లో భవిష్య గోరింటాకు పెట్టుకున్నారు, తర్వాత మీ భాషలో చెప్పాలంటే నెయిల్ పెయింట్ కొట్టుకున్నారు. 3000 సార్లు దీనికి శానిటైజర్ పూస్తే ఉంటుందా ఊడుతుందా? మీ గోరంటాకు కానీ నెయిల్ పాలిష్ కానీ ఉంటుందా పోద్దా? ఇక్కడ గోడకు కూడా 3000 సార్లు కొడితే పెయింట్ ఉంటుందా పోద్దా? ఇక్కడ కూడా 3000 సార్లు కొడితే ఉంటుందా పోద్దా? పోద్ది కదా. ఇప్పుడు మీ చేతుల్లో గీతలు ఉన్నాయా? ఉన్నాయా లేదా? 3000 సార్లు మీరు ఈ గీతల మీద కొట్టి రుద్దినారు. ఒక్క గీత సైజున పెంచినారా, తగ్గించినారా, పోగొట్టినారా? ఎవరు గీసారు ఈ గీతలు? పిల్లలా, సేవకులా, క్లాస్మేట్సా, ఫ్రెండ్సా, న్యాచురల్సా, క్లోలిక్సా? ఎవరు గీసారు ఈ గీతలు? చూట వేసుకునేది పోయింది, గొరంటాకు పెట్టిన గీతలు పోయినాయి, నెయిల్ పాయింట్ కొట్టిన గీతలు పోయినాయి. దేవుడు రాసిన గీతలు చేతుల్లోనే మిగిలిపోయాయి. నీ చేతులే దేవుడున్నాడని తెలియచేయటానికి నిలువెత్తటి సాక్ష్యాలు. ఇంతకంటే దేవుడున్నాడని తెలియచేయటానికి ఇంకేం సాక్ష్యం కావాలి చెప్పో? నీకు చేతులున్నాయా? చూసుకో. ఒక్కటన్నా మార్చుకోగలిగినావా? 3000 సార్లు నువ్వు కనీసం 2 సంవత్సరాల్లో శానిటైజర్ కొట్టుకుంటే ఒక్క గీతనైనా నువ్వు మార్చగలిగావా? మనుషుడా, దేవుడు చేసిన సృష్టిలో నీ చేతుల్లోని గీతలే మార్చుకోవటానికి నీ గుండెలు లేకపోతే, చేత కాకపోతే, బలహీనమైపోతే, దేవుడు చేసిన ఈ సృష్టి రహస్యాన్ని తొలనాడటానికి దేవుడు లేడంటానికి నీకెంత ధైర్యం?